క్రీస్తు రాజు, ఎస్ ఆయన రాజు. ఆయనకు రాజ్యం ఉందా? ఉంది. హృదయ పరివర్తన చెంది హృదయములో. 2, ఆయన ఎక్కడుంటే అక్కడ. 3, నీతి ఉన్న చోట, న్యాయం ఉన్న చోట, ధర్మం ఉన్న చోట, సత్యం ఉన్న చోట ఆయన రాజ్యం ఉంటుంది. ఆయనకు అధికారం ఉందా? సర్వలోకాలకు ఆయన పాదాక్రాంతం అయి తీరాలి, అంతే. ఆయన యుద్ధం చేస్తున్నాడా? సాతానుతో, పాపముతో, పిశాచముతో, లోకముతో, శరీరేచ్ఛలతో యుద్ధం చేస్తున్నాడు. గురువుల ద్వారా, పాపుగారి ద్వారా, పీఠాధిపతుల ద్వారా, తిరుసభ ద్వారా, ప్రసంగాల ద్వారా, సప్త సంస్కారాల ద్వారా గెలుస్తున్నాడా, ఓడుతున్నాడా? నా బట్టి ఉంటుంది, నా వలన ఉంటుంది. నేను ప్రభు వైపు ఉంటే ప్రభు గెలుస్తాడు, నేను సాతాను వైపు ఉంటే సాతాను గెలుస్తాడు. నేను ప్రభునికి పో అంటే ప్రభు ఓడిపోతున్నాడు, నేను సాతానుని పో అంటే సాతానుడు ఓడిపోతున్నాడు. నేను ఎవరిని పో అంటున్నాను, ఎవరిని రా అంటున్నాను, దానిని బట్టి ప్రభు విజయం ఉంటుంది. దేవుని యందు ప్రియులు, ఆయన స్వయముగా సిలువలో చేసిన యుద్ధములో తెచ్చిన సంపదలు, క్షమాపణ, మోక్ష భాగ్యం, మోక్షాన్ని తెరవడం. మోక్షం మూసివేయబడింది, మోక్షాన్ని తెరిచాడు. క్షమాపణ ఇచ్చాడు, తన తల్లిని ఇచ్చాడు, తన శరీర రక్తాలను ఇచ్చాడు. పవిత్ర ఆత్మ వస్తుంది, అప్పటి వరకు వేచి ఉండండి అన్నారు కదా. పరిశుద్ధ ఆత్మను మనకి ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియుల సమస్త అనుగ్రహాలను మనతో పంచుకుంటున్నాడు. Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు అందిస్తూ క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలను, దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ క్రైస్ట్ ద కింగ్. థ్యాంక్ యూ. Christ yesterday and Christ today. Christ the beginning and Christ the end. Christ the Alpha and Christ the Omega. All time belongs to Him. All the ages belong to Him. And be glory and honor through every age and forever. నిన్న, నేడు, నిరంతరం ఉండువాడు క్రీస్తు రాజు. క్రీస్తే ఆది, క్రీస్తే అంతము, క్రీస్తే ఆల్ఫా, క్రీస్తే ఒమేగా. కాలములు, యుగములు క్రీస్తు ఆధీనమే. క్రీస్తు రాజుకే మహిమ, అధికారం శాశ్వతముగా కలుగునుగాక. దేవుని యందు ప్రియులారా, క్రైస్ట్ ఎస్టర్డే, క్రైస్ట్ టుడే అని ఎందుకంటున్నా? ఎందుకంటే చాలామంది మన యొక్క చరిత్రలో రాజులు ఒకప్పుడు ఉన్నవాడు తర్వాత కాలంలో లేడు. ఎందుకంటే రాజులు వస్తున్నారు, రాజ్యాలు వస్తున్నాయి, రాజులు గతిస్తున్నారు, వారి రాజ్యాలు కూడా గతిస్తున్నాయి. కానీ క్రీస్తు రాజు గతించడు, క్రీస్తుని రాజ్యం గతించదు. అంతము లేని రాజ్యం క్రీస్తు ప్రభుని రాజ్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి గడిచిన సంవత్సరం ఒక 2 ప్రసంగాలు మనం చూసాం క్రీస్తు రాజు పండగ రోజున. మరి వాటికి భిన్నముగా ఈ క్రీస్తు రాజు నిజముగా రాజు అని చెబుతూ సమ్ లాజికల్ కన్క్లూషన్స్, ఓకే, లాజికల్గా ఆలోచిస్తూ ఏ విధముగా ఆయన రాజు, ఏ విధముగా ఆయన రాజ్యము ఉంది, ఆ రాజ్యం ఏ విధముగా ముందుకు వెళుతుందో ఈ రోజున
మనం ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. ముందుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, అతను భర్త అని పిలిచామనుకో, ఆటోమేటిక్గా సంథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్. ఏంటది? ఆయనకొక చెప్పండి భార్య ఉంది, అంతే కదా. లాజికల్ డిడక్షన్ అంటారు. ఓకే, లాజికల్ డిడక్షన్. భర్త అంటే ఆటోమేటిక్గా ఆయనకు ఒక భార్య ఉండాలి. ఎవడో ఒకటి డాడీ అని పిలిచాడు అనుకో, దాని అర్థం ఏంటి? వీడు వాడు కొడుకు. మళ్ళీ చెప్పాల్సిన నేను వాడు కొడుకు అని చెప్పాల్సిన అవసరం లే. ఓకే, ఆటోమేటిక్గా ఇట్స్ ఎ లాజికల్ డిడక్షన్. డాడీ అన్నారు కనుక వీడు వాడి కొడుకు. వాడిని భర్త అంటే భార్య ఎక్కడో ఉంది. ఓకే, అలాగే దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని ఏమని పిలుస్తున్నాం ఈ రోజున? మనం రాజు అంటున్నాం. అంటే లాజికల్గా ఏముండాలి? రాజ్యం ఉండాలి కదా. రాజు అన్నవాడికి రాజ్యం ఉండాలి. ఓకే, నెంబర్ 1 రాజు. ఆయన నిజంగా రాజేనా? ఎస్, ఆయన రాజు. ఆయన రాజు అంటే ఆయనకు రాజ్యం ఉందా? ఉంది అనుకుందాం. రాజ్యం ఉంటే ఏం ఉండాలి? రాజ్యం మీద అధికారం ఉండాలి కదా, రాజ్యాధికారం. అధికారం లేకపోతే ఆయన రాజు అని చెప్పలేము, రాజ్యము అని చెప్పలేము. సో రాజు, రాజ్యం, రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేసరికి, అధికారం అనేసరికి అతని కింద కొంత సైనికులు ఉంటారు. ఈ రాజ్యాధికారంతో ఏం చేస్తాడు? ఊరకని కూర్చుంటాడా? రాజు అన్నవాడు ఏం చేస్తాడంటే తన రాజ్యాన్ని ఎప్పుడు విస్తరింప చేయాలనుకుంటాడు. ఓకే, ఇప్పటి వరకు 10 గ్రామాలు నా రాజ్యంలో ఉన్నాయనుకో, యుద్ధం చేసి మరొక 2 గ్రామాలు కలుపుకుంటాడు. ఇప్పుడు నా రాజ్యం 12 గ్రామాలు. ఓకే, మరొక 12 గ్రామాలతో మళ్ళీ యుద్ధం చేస్తే మరొక 2 గ్రామాలు కలుపుకుంటాడు, 15. ఇలా రాజు అన్నవాడు రాజ్యాధికారం కలిగి, రాజ్యము కలిగి, రాజ్యాధికారము కలిగి, సైన్యము కలిగి ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని వ్యాపింప చేసుకుంటూ ఉంటాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, అంటే యుద్ధము చేస్తాడు. ఇప్పుడు యుద్ధము చేస్తే ఐదర్ ఆర్, అయితే విజయం లేకపోతే అపజయం, అంతే కదా. విజయమో అపజయమో కలుగుతుంది. మరి ఈయనకి విజయం కలుగుతుందా, ఈయనకి అపజయం కలుగుతుందా చూడాలి. విజయం కలిగిందనుకో, మామూలుగా రాజుకి ఏం చేస్తారో తెలుసా? ఆ రోజుల్లో ఒకడు యుద్ధానికి వెళ్ళినప్పుడు, రాజు విజయం సాధించినప్పుడు ఆ రాజ్యములో ఉన్నటువంటి సొమ్ము, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, ధాన్యము అన్నిటినీ కూడా కొల్లగొట్టుకుని వచ్చేవాడు. వచ్చి దారిలో ప్రజలకు పంచుతూ ఉండేవాడు, ప్రజలందరికీ పంచేవాడు. అంటే తాను యుద్ధము చెయ్యగా సాధించినటువంటి సంపదను తన యొక్క ప్రజలతో పంచుకుంటాడు రాజు అన్నవాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో చూద్దాం. రాజు, రాజ్యం, రాజ్యాధికారం, తర్వాత యుద్ధము చేయడం, రాజ్యాన్ని వ్యాపింప చేసుకోవడం, యుద్ధంలో గెలిస్తే ఆ యొక్క సంపదలను పంచుకోవడం. ఇలా ఉంటే రాజ్యము అవుతుంది. ఇలా చేసేవాడే రాజు అవుతాడు. ఇలాగే మన భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఉన్న రాజులందరూ చేశారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ముందుగా బైబిల్ ఆధారంగా యేసు ప్రభుని రాజు అని పిలవడానికి ఉన్న ఆధారాలు ఏమిటి, సాక్ష్యాలు ఏమిటి? అక్కడ చాలా ఉదాహరణలు స్క్రీన్ మీద ఉన్నాయి. సమూవేలు 2వ గ్రంథం తర్వాత పక్కన పెట్టేద్దాం. కీర్తనం 93 పక్కన పెట్టేద్దాం. దానియేలు 7వ అధ్యాయము పక్కన పెడదాం. మనకి అర్థం అవడం కోసం నూతన నిబంధనలో 4 ఉదాహరణలు, ఆయన పుట్టుకప్పుడు 2 ఉదాహరణలు, ఆయన మరణమప్పుడు 2 ఉదాహరణలు చూద్దాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 1వ అధ్యాయము 33వ వచనం ఎవరైనా చదవండి. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. యేసు వందనం.
స్వవందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న క్వశ్చన్. ఓకే, ఈ మాటలు ఎవరు చెప్పారు? అంతే కదా, కరెక్ట్గా ఆలోచించండి, టక్కని చెప్పగలగాలి. ఓకే, ఈ మాటలు ఎవరు చెప్పారు? గాబ్రియేలు సన్మంచకుడు. ఇంకా యేసుప్రభు ఇంకా పుట్టలేదు. ఇంక నిజంగా తల్లి గర్భంలో కూడా ఇంకా ప్రవేశించలే. మరియ తల్లితో చెప్తున్నారు, అమ్మా మరియమ్మ, ఏమనుకుంటున్నావు? ఇదిగో దేవుని అనుగ్రహాల చేత నింపబడిన తల్లివి నీవు, ఆ ప్రభు నీతో ఉన్నారు, నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఇదిగో నువ్వు ఒక బిడ్డను కంటావు. ఆ బిడ్డ ఎవరండి? ఆ బిడ్డ ఏం చేస్తారండి అంటే, ఆయన యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఆ పుట్టే బిడ్డ పుట్టక మునుపే ప్రభు తెలియచేస్తున్నాడు దేవదూత ద్వారా, నీకు పుట్టపోయే బిడ్డడు రాజు అవుతాడు. ఆయన రాజు, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అంటూ గాబ్రియేలు సన్మంచకుడు తల్లి మరియతో చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త ప్రకారం వారేమంటున్నారో చూద్దాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు? ఆ ముగ్గురు జ్ఞానులు. తలకాయలు ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇక్కడ లేవు. ఓకే, ముగ్గురు జ్ఞానులు వచ్చి హేరోదుతో అంటున్నారు, ఏమని? మేము ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ కోసం వచ్చామన్నారా? ఒక పసిబిడ్డ కోసం వచ్చామనడం లేదు. ఓకే, ఏదో ఒక బొడ్డోడు కోసం వచ్చామనడం లేదు, ఒక చంటోడు కోసం వచ్చామనడం లేదు. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? పుట్టిన వెంటనే ఆయన రాజు అంటూ ఆ ముగ్గురు జ్ఞానులు గుర్తించారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదుల రాజు. అక్కడేమో గాబ్రియేలు సన్మంచకుడు రాజు అని పిలుస్తున్నాడు, ఇక్కడేమో ముగ్గురు జ్ఞానులు యూదుల రాజు అని పిలుస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది స్టార్టింగ్ యేసు ప్రభు పుట్టుకప్పుడు. యేసు ప్రభు మరణమప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇటువంటి కన్వర్సేషన్సే మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 23వ అధ్యాయము 3వ వచనం చెప్పండి, చదవండి. పిలాతు ఆయనతో అంటున్నాడు, నీవు యూదుల రాజువా? చెప్పయ్యా, నువ్వు యూదుల రాజువా అని అడిగాను. ప్రభు ఏమంటున్నారు? అందుకైన నీవే చెప్పుచున్నావు అని బదులు పలికి. అంటే నేను కాదు, నేను రాజును కాదు, ఆచి అబద్ధం అని అలాగే అంటారు, మీరేం పట్టించుకోవద్దు అంటలేదు. నువ్వు యూదుల రాజువా అంటే నువ్వే చెప్తున్నావు కదా, ఇంకేం కావాలి? దేవుని యందు ప్రియులారా, ప్రభువే స్వయముగా ఒప్పుకుంటున్నారు, నేను యూదుల రాజునే. నేను యూదులకు మాత్రమే కాదు, సర్వలోకాలకు, లోకులకు, సర్వ జగత్తుకు నేనే రాజులను ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 23:38 ద క్లోజింగ్ సెషన్లో పూర్తిగా ఆయన మరణ సమయంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. చదవండి ఎవరైనా. ఇతడు యూదుల రాజు అని ఫలకమున రాసి సిలువ పైభాగమున ఉంచిరి. దేవుని యందు ప్రియులారా, అక్కడ వారికి తెలియకుండానే, ఓకే, వారు ఏం చేయాలో వారికి తెలియకుండానే వారే తెలియచేస్తున్నారు, ఆ సిలువ వేయబడిన వాడు ఎవరండి అంటే యూదుల రాజు అంటూ 3 భాషల్లో INRI అంటూ 3 భాషల్లో అది అక్కడ రాసి పెట్టడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఇవి 4 ఉదాహరణలు. ఆయన పుట్టుకప్పుడు ఒక 2, ఆయన మరణ సమయంలో ఒక 2, ఇంకా చాలా ఉన్నాయి. యేసు ప్రభు యెరూషలేము పట్టణంకి వెళ్తున్నప్పుడు గాడిద పిల్ల మీద అప్పుడు ఏమని పాడారు? యూదుల రాజా హోసాన్నా అని అంటూ వాళ్ళు పాడడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, వీరిని బట్టి చెప్పవచ్చు క్రీస్తు ప్రభు నిజముగా రాజే. క్రీస్తు ప్రభు నిజముగా రాజే, యేసు రాజు. ఒకటి క్లియర్ అయిపోయింది. నెంబర్ 2, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయనకు రాజ్యము ఉందా? ముందుగా ఈయన రాజే, కానీ ఏ కింగ్ విత్ ఎ బిగ్ డిఫరెన్స్ అని మనం తెలుసుకోవాలి. ఏ కింగ్ విత్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే
ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఏం చేస్తారండి అంటే సైనికులను ముందు పెడతారు. ఓకే, రాజు వెనకాతల ఉంటాడు. ముందు మీరు చావండ్రా, ముందు మీరు చావండి, నేను మాత్రం బ్రతకాలి, నేను బ్రతుకుంటే చాలు, మీరు చచ్చిపోయినా పర్వాలేదు. ఇలా లోకములో ఉన్న రాజులందరూ ప్రవర్తిస్తే ఏ బిగ్ డిఫరెన్స్ విత్ దిస్ కింగ్, ఏ కింగ్ విత్ ఏ బిగ్ డిఫరెన్స్. రాజులందరూ సైనికులను ముందున పెట్టి వాళ్ళు చావాలని కోరుకున్నట్లయితే ఈ రాజు తన బిడ్డలను, తన ప్రజలందరినీ కూడా తన వెనకాతలు పెట్టి ఆయన ముందుండి ఆయన అందరి కోసం ప్రాణాలు అర్పించే రాజు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అటువంటి రాజు క్రీస్తు రాజు, మన కోసం ప్రాణార్పణ చేసే క్రీస్తు రాజు దేవుని యందు ప్రియులారా. ఇక రెండవ ధ్యానాంశం, ఈయనకు రాజ్యం ఉందా చూద్దాం. దేవుని వాక్యం ప్రకారం దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 23వ అధ్యాయము 42-43 వచనాలు చూడండి. యేసు వంకకు తిరిగి, యేసు ప్రక్కకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు, ఒక యేసు వైపు తిరిగి అతను అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము, నన్ను జ్ఞాపకముంచుకొనుము తండ్రి అని ప్రార్థించగా యేసుప్రభు ఏమంటున్నారు? యేసు వానితో, యేసుప్రభు అంటున్నారు, నేడే నీవు నాతో కూడా, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు, పరలోకమున ప్రవేశించెదవు. దేవుని యందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. యేసుప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ ప్రక్కన కుడివైపు కొట్టబడిన దొంగవాడు అంటున్నాడు, ఇతను నిజానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు, క్రిమినల్, సపోజ్ టు బీ ఆన్ ద క్రాస్. సిలువపై ఎవరుంటారు? శిక్షను అనుభవిస్తున్న వాళ్ళు. ఎవరు శిక్ష అనుభవిస్తారు? తప్పు చేసిన వాళ్ళు, పాపము చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు. మరి అటువంటి వారిలో ఒకడుగా ఎంచబడుతున్నటువంటి సమయంలో వారందరూ కూడా యేసుప్రభుని దోషిగా చూస్తుంటే ఈ ఒక్కడు మాత్రం ఎలా చూస్తున్నాడు? దోషిగా చూడడం లేదు, రాజుగా చూస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుంచుకోవా? మామూలుగా నిజంగా యేసుప్రభుకి రాజ్యులు కాకపోతే, ఆయనకి రాజ్యం లేకపోతే ఏమంటాడు? నువ్వెక్కడ దొరికేవరా బాబు, నేనే ఇక్కడ చస్తున్నాను, నాకెక్కడిది అంటాడు కదా. అన్నాడు, ఎస్, తప్పకుండా నేడే, ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నాతో పాటు పరలోకమున చేరదవు, పరలోక రాజ్యమున చేరదవు అంటూ ప్రభు నొక్కి వక్కానిస్తున్నారు. అంటే దేవుని యందు ప్రియులారా, పరలోకమే అతని రాజ్యము, దేవుని రాజ్యమే క్రీస్తుని రాజ్యము, మోక్ష భాగ్యమే క్రీస్తు రాజ్యము, నిత్యానందమే క్రీస్తుని రాజ్యము, నిత్యము జీవించడమే క్రీస్తుని రాజ్యము. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుకి రాజ్యం ఉంది. చెప్తాను ఎలాగుందో, ఎక్కడ ఉందో. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు ఏమంటున్నారు? అతనికి రాజ్యం ఉన్నదంటున్నారా లేదంటున్నారో చూద్దాం. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, దేవుని రాజ్యము సమీపించినది. ఎందుకు కాలం సంపూర్ణమైనది? రాజు ఎక్కడ ఉంటే అదే అతని రాజ్యం, క్రీస్తు ఎక్కడ ఉంటే అదే క్రీస్తుని రాజ్యం. క్రీస్తు వచ్చాడు కనుక కాలం సంపూర్ణమైనది, క్రీస్తు వచ్చాడు కనుక దేవుని రాజ్యం కూడా వచ్చింది అంటున్నారు. క్రీస్తు ఎక్కడ ఉంటే అదే దేవుని రాజ్యము. దేవుని యందు ప్రియులారా, రోమీలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యం అంటే ఏమిటో ఉంటుందో చూడండి. దేవుని యందు ప్రియులారా, రోమీలకు రాయబడిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనం. ఏలయనా దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములే. దేవుని యందు ప్రియులారా, ఓకే, చూసారా? దేవుని రాజ్యం అంటే ఏంటి? తినడం త్రాగడం కాదు. మనమేమనుకుంటాం, క్రిస్మస్ పండగ అంటే ఏంటి కూర,
క్రిస్మస్ పండగ అంటే ఏంటి కూర, సంక్రాంతి పండగ అంటే ఎన్ని తలకాయలు తెగాయి, మేకపోత గొర్రెపోత, దసరా పండగ అంటే ఎన్ని కోడ్లు తెచ్చాయి, అవునా కదా. ఈస్టర్ పండగ అంటే అమ్మయ్యా 40 రోజులు నోరు కట్టేసుకున్నాను ఇప్పుడు చెప్తా. దేవుని యందు ప్రియులారా, దేవుని రాజ్యం పండగ అంటే తినడం తాగడం కాదు. ఓకే, పండగ అంటే ఎవరో అన్నారు, ఫాదర్ గారండి ఇక్కడ కాదు, నేను ఇంతకుముందు పనిచేసి వచ్చాను, క్రిస్మస్కి భోజనాలు పెట్టకపోతే ఎవరు రారండి. వెరీ గుడ్, రాకపోతే మానేయండి. భోజనాల కోసం వచ్చేవాడు కాదు కదా, ప్రభు కోసం వచ్చేవాడు. ఆ రోజే ఎక్కువ మంది వచ్చారే. ఎప్పుడైతే దేవుని యందు ప్రియులారా, లెట్ దిస్ బీ ఏ టెంపుల్ ఆఫ్ వర్షిప్, ప్రార్థనకు ఉపయోగపడే స్థలమై ఉండాలి ఇది, కేవలం ప్రార్థనకు. ఇక్కడ సత్రంగా ఉంచకూడదు, దీన్ని భోజనాల కొరకు కాదు. పండగలు దైవరాజ్యం అనగా తినుట త్రాగుట కాదంట. దేవుని రాజ్యం అంటే నీతి, శాంతి, సమాధానము. ఎక్కడ ఉంటుంది భోజనాల్లో నీతి ఉంటుందా? నీతి ఉంటుంది. ఆడికి ఎక్కి వేసావు, నాకు ఒకటే వేసావు, ఆడు నీ చుట్టం నేను చుట్టం కాదు, అంతే కదా, గొడవ. నీతి ఎక్కడ పోయి, నీతి పోయింది. శాంతి ఎక్కడ ఉంటుంది? నువ్వు గిన్నెలు కడిగాడు, నువ్వు గిన్నెలు కడిగా అంటారు. ఇక్కడ శాంతి, ఇంకెక్కడ సమాధానం? దేవుని యందు. అది పెళ్ళిళ్ళకి చేసుకోండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారా, అక్కడ చేసుకోండి. మీరు ఫంక్షన్లు చేసుకుంటే అక్కడ చేసుకోండి. దేవుని సన్నిధిలో దేవుని రాజ్యము తినుట త్రాగుట కాదు. దేవుని యందు ప్రియులారా, దేవుడు వసగు నీతి అది మనలో ఉండాలి, న్యాయము మనలో ఉండాలి, శాంతి మనలో ఉండాలి. గుడిలో ఆ నీతి, న్యాయము లేదా శాంతి, సమాధానం మీలో ప్రార్థన ద్వారా పెడితే బయటికి వెళ్ళి తగులు అడుచుకుని ఈర్ష్యా దోషాలు పడిపోయి ఎన్ని పోతున్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక క్రీస్తు రాజ్యం ఉంది. ఎక్కడ క్రీస్తు రాజ్యం? ఫస్ట్ క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడే క్రీస్తు రాజ్యం. ఎవడో హృదయ పరివర్తన చెందుతాడో ఆ మంచి దొంగ వలె అక్కడే క్రీస్తు రాజ్యం. ఎవడైతే నీతి కొరకు, న్యాయము కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ప్రయత్నిస్తాడో అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. క్రీస్తు రాజు, ఆయనకు రాజ్యం ఉంది. హృదయ పరివర్తన చెందువానిలో ఆయన రాజ్యం ఉంటుంది. క్రీస్తు ప్రభు దగ్గర ఉన్నవాడినో రాజ్యం ఉంటుంది. తినుట త్రాగుట కాకుండా నీతి కొరకు, న్యాయము కొరకు, శాంతి కొరకు, సమాధానం కొరకు ప్రాకులాడినప్పుడు, పనిచేసినప్పుడు, ప్రయత్నించినప్పుడు అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్. క్రీస్తు రాజ్యము ఒక స్థలం కాదు. క్రీస్తు రాజ్యము ఈజ్ ఎ స్పేస్. దేవుని యందు ప్రియులారా, అది అంతటా ఉంటుంది. అది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ హోమ్. ప్రతి కుటుంబంలో ఎక్కడైతే భార్యాభర్తల మధ్య అన్యోన్య ప్రేమ బంధం ఉంటుందో అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. ఎక్కడైతే తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సఖ్యత ఉంటుందో అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. ఏ దేశమైతే ఆ యొక్క పేదల పట్ల శ్రద్ధను వహిస్తుందో అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. ఏ విచారణ అయితే పాపాత్ములు లేదంటే ఆకలితో ఉన్న వాళ్ళ కొరకు, దప్పికతో ఉన్న వారి కొరకు, దీనుల కొరకు పాటుపడుతుందో, అవకాశం ఇస్తుందో, చోటిస్తుందో అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. చాలా మట్టుకు చర్చెస్ ఎలాగుంటున్నాయంటే అరిస్టోక్రసీ మెథడ్లో ఉంటుంది. అరిస్టోక్రసీ అంటే ఆ 10 మంది పెద్దల మధ్యనే, ధనవంతుల మధ్యనే, డబ్బున్న వారి మధ్యనే, పలుకుబడి ఉన్నవారి మధ్యనే ఉంటుంది. ప్రతి విచారణ, ప్రతి సంఘము పేదల మధ్యన ఉండాలి, పేదల కొరకు ఉండాలి, అట్టడిగిన వారి కొరకు ఉండాలి. ఇటు డబ్బులు లేవు, ఈడు వేస్టు, నువ్వేమి ఇవ్వగలవు, నువ్వేమి ఇవ్వలేవు కదా, నువ్వు బయటికి వెళ్ళిపో. అది క్రీస్తు రాజ్యము కాదు, సాతాను రాజ్యము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పేదల కొరకు ప్రయాసపడే స్థలములో క్రీస్తు రాజ్యము నెలకొని ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, నిరాశ్రయుల కొరకు ఆలోచిస్తున్నారే అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది.
విడిచిపెట్టబడిన వారిని గురించి ఆలోచిస్తున్నారే, అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. దేవుని జ్ఞానమును ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామే కేటగిజం పిల్లలకి, అక్కడ క్రీస్తు రాజ్యం ఉంటుంది. క్రీస్తు రాజ్యం దైవ జ్ఞానాన్ని అందివ్వడంలో ఉంటుంది, పాపక్షమాపణ అందివ్వడంలో ఉంటుంది, పరిశుద్ధతను పంచి ఇవ్వడంలో ఉంటుంది. క్రీస్తు రాజ్యము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియుల క్రీస్తు రాజు అనడానికి 4 ఉదాహరణలు చూసాం. ఆయనకి రాజ్యం ఉందా? 3 ఉదాహరణలు చూసాం. ఇప్పుడు ఆయనకు అధికారం ఉందా చూద్దాం. ఉందా అధికారం? యేసుప్రభుకి అధికారం ఉందా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? కొలస్సీలకు రాయబడినటువంటి లేఖ, కొలస్సీలకు రాయబడిన లేఖ, పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుదామా? క్రీస్తు అదృశ్యుడై ఉన్న, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. చదవనమ్మా. ఏలయనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములయందు కంటికి కనిపించని అన్ని వస్తువులను ఆధ్యాత్మిక శక్తులను ప్రభువులను చూడండి, అందులో పాలకులను అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు. ఇది ఫాదర్లు చెప్పింది కాదు, బైబిల్లో ఉన్నదే. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు సృజించబడి. తర్వాత వచనము, ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే శరీరమై తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సుగా ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, అంటే సర్వలోకాలు ఆయనకు, సర్వలోకాలపై ఆయనకు అధికారం ఉంది. దేవుని యందు ప్రియులారా, మరొక వాక్యం ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2:10 వచనం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనం. అందువలననే పరలోక భూలోక, ఇది నేను చదువుతాను, మీరు నా తర్వాత చెప్పండి, అందరూ చెప్పండి. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములయందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. అర్థమైందా? పరలోకములో, భూలోకములో, పాతాళ లోకంలో సమస్త జీవులు ఆయన నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావాలను. దివ్య సత్ప్రసాద ప్రభుని ఇలాగ పైకెత్తుతున్నాను చూడండి. అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ మోకాలు వేయాలి. నీ నడివి ఇరిగిపోయినా పర్వాలేదు, మోకాలు వేయండి, పర్వాలేదు. ఒక గర్భిణీలు తప్ప ప్రతి ఒక్కరూ మోకాలు వేయాలి. ఎవడు వేయడండి? సాతానుడు వేయడు, దుష్టుడు వేయడు. నాకు ఒకసారి చాలామంది ఒకవేళ మోకాలు వేయని వాళ్ళు ఉన్నారనుకో, కొంచెం లేచి నిల్చోండి, చేతులు జోడించండి, ఆ ప్రభుని ముందు వినతులు కండి. ప్రభుని పైకెత్తుతుంటే నువ్వు ఇలా కూర్చొని వెన్ను విరుస్తుంటే, అయ్యా ఆయన కరుణామయుడు గనుక ఇంకా నీ ఆటలు సాగుతున్నాయి, మన ఆటలు సాగుతున్నాయి. ఆయన నిజానికి దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. హేరోదు మహారాజు, హేరోదు కోట పైకి ఎక్కుతాడు, రాజకోట పైకి ఎక్కుతాడు. ఇలా చూస్తున్నాడు, రాజ్యం మొత్తం ఇదంతా నాదే అనుకుంటాడట. అనేసరికి ఆ గర్వము ఎప్పుడైతే అతనిలో ప్రవేశించిందో, సర్రమన పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి టబుక్కమే మొట్టిమే కొట్టాడు. ఇక్కడ మొట్టిగా పెట్టాడు, నెత్తి మీద కరెక్ట్గా. ఏమైంది తెలుసా? ఎక్కడైతే మొట్టిగా పెట్టాడో అక్కడ కన్నం పడిపోయి అక్కడి నుంచి పురుగులు పట్టి చచ్చిపోయాడు.
జాగ్రత్త. దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు జాగ్రత్త. నిజానికి నా క్వశ్చన్ ఏంటంటే, వీడు ఈ హేరోదు అనువాడు ఈ గర్విష్టి దేవుని మీద తిరగబడితే దేవుడు కదా కొట్టాలి. దేవుడు కొట్టాడా? దేవుడు కొట్టాడా? ఎవడు కొట్టాడు? దేవదూత వచ్చి కొట్టాడు. ఈ దేవదూత ఏమన్నా పర్మిషన్ తెచ్చుకున్నాడా? ప్రభువా వీళ్ళు కొట్టిసొస్తా, నాకు పర్మిషన్ ఏమని అన్నాడా? ఆయన కోపం వచ్చింది. నా దేవునికి చెందాల్సిన గౌరవము మహిమ నువ్వు తీసుకుంటావా? దేవదూత వచ్చి కొట్టేశాడు. అందరు దేవదూతలు మరీ మంచోళ్ళు కాదే. కొంతమంది కోపం ఉంటుంది, కొంతమందికి రోషం ఉంటుంది, కొంతమందికి మహాభక్తి ఉంటుంది, కొంతమందికి ఆ ప్రభు అంటే ప్రేమ ఉంటుంది. కనుక దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నీ ఇష్టాసారం ఆ ప్రభుని ఎదుట గర్వముతో నడుచుకుంటే ప్రభు సహిస్తాడేమో, అతని దూతలు సహించకపోవచ్చు. జాగ్రత్త. ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని మీ ముందు ఇలాగ నేను పెట్టినప్పుడు, ఒక గురువు పెట్టినప్పుడు, ఎవరు పెట్టినా ఆయన ముందు మోకాళ్ళు వంచండి, ఆయన ముందు శిరస్సు వంచండి, ఆయన ముందు మీ వెన్ను వంచండి, లేదా మీ వెన్ను విరుగుద్ది. ఆయనకు ముందు ప్రగల్భాలు పలకకండి, ఆయన ముందు వెన్ను విరవకండి. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే ఆయన విశ్వవిభుడైన రాజు, సర్వాధికారి, సర్వాది ప్రభువు, సర్వమునకు ప్రభువు, రాజులకే రాజు. దేవుని యందు ప్రియులారా, మన ధ్యానాంశం ఏంటి? ఆయనకు అధికారం ఉందా? ఉంది. కనుక ఆయనకు లోబడండి. రాజు అని పిలుస్తున్నాం. 4 ఉదాహరణలు చూసాం. ఆయనకు రాజ్యం ఉంది అని చూస్తున్నాం. 3 బైబిల్ వాక్యాలు చూసాం. ఆయనకు అధికారం ఉంది అని ధ్యానిస్తున్నాం. 2 బైబిల్ వాక్యాలు చూసాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు 4వది రాజు, రాజ్యము, అధికారము. తర్వాత ఏం చేస్తాడు? ఏం చేయాలి? యుద్ధం చేయాలి కదా. యుద్ధం చేయాలి కదా. మరి క్రీస్తు రాజు అనువాడు యుద్ధము చేస్తున్నాడా? అతని రాజ్యాన్ని వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తున్నాడా అన్నది మన యొక్క నెక్స్ట్ తదుపరి ధ్యానాంశం. చెప్పండి మీరు, ఈ క్రీస్తు రాజు యుద్ధం చేస్తున్నాడా? ఆయన తన రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి, విస్తరింప చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటారా? చెప్పండి. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఉన్నారు, ఇక్కడే ఉన్నారు కదా. రైట్, చెప్పండి. ఆయన యుద్ధము చేస్తున్నాడా? ఎక్కడ, ఎవరితో, ఎప్పుడు? ముందు ఆయన యుద్ధం చేయాలంటే అపోజిషన్ ఉండాలి కదా. అపోజిషన్ ఉందా? ఓ బోల్డ్. మనం కూడా అపోజిషనే, మనం కూడా ఒక విధంగా అపోజిషనే పాపం ఆయనకి. చూద్దాం. అపోనెంట్ కింగ్డమ్. లూకా శుభవార్త 4వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూడండి. లూకా శుభవార్త 4వ అధ్యాయము చదవండి అమ్మా. ఆయనను పైకి తీసుకొని పోయి, ఓకే, రెప్పపాటు కాలమున ప్రపంచంలోని రాజ్యములన్నింటినీ చూపించాను. ఈ రాజ్యములో సర్వాధికారము వాని వైభవములెల్లా నీకు ఇచ్చేదను. ఓకే, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి ఇయ్యగలను అని చెప్తాను. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఏంటంటే దేవుడు సృష్టించినటువంటి యొక్క లోకము, మానవులను దేవుని సొంతం అవ్వాల్సింది కాగా సాతానుడు ఏం చేశాడు? ఆక్రమించేసుకున్నాడు. ఎలా? పాపము చేయించి అందరి చేత ఆక్రమించేసుకున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు రాజుకు, క్రీస్తు రాజ్యమునకు అపోజిషన్ కింగ్డమ్ ఏదైనా ఉంది అంటే సాతానుని రాజ్యం. అది పిశాచి రాజ్యం, శత్రు రాజ్యం, అది అబద్ధాల రాజ్యం, ఇహలోక రాజ్యం, పిశాచి రాజ్యం, డబ్బు కోసం జీవించే రాజ్యం పిశాచి రాజ్యం, శరీర వాంఛల కొరకు మాత్రమే జీవించే రాజ్యం సాతానుడి రాజ్యం, క్రీస్తుకి శత్రువులుగా ఉన్నటువంటి రాజ్యం యాంటీ క్రైస్ట్ కింగ్డమ్. ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద యాంటీ క్రైస్ట్ కింగ్డమ్.
క్రీస్తుకి వ్యతిరేకముగా ఉన్న రాజ్యములో ఏముంటుంది? అబద్ధాలుంటాయి, ఇహలోక వాంఛలుంటాయి, ధనమే ముఖ్యముగా ఉంటుంది, శరీర వాంఛలే ముఖ్యముగా ఉంటుంది, అశాంతికి కొలువై ఉంటుంది, భోగలాలసత్వముతో ఉంటుంది, గర్వముతో డంబముతో ఉంటుంది, అవిధేయత, నేనెందుకు వీడి మాట వినాలి, అవిధేయతతో ఉంటుంది, మొండితనం, నేను సచ్చిన సత్తాను కానీ నేను మారను, మొండితనంతో ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, వ్యభిచారులతో ఉంటుంది, త్రాగుబోతులతో ఉంటుంది. ఇదంతా ఏంటట? యాంటీ క్రైస్ట్ కింగ్డమ్, క్రీస్తు రాజుకు, క్రీస్తు రాజ్యమునకు వ్యతిరేకమైన రాజ్యము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి లోకముపై, ఇటువంటి క్రీస్తు వ్యతిరేక రాజ్యముపై క్రీస్తు ప్రభు యుద్ధము చేస్తున్నాడు. ఎవరు అతని సేనాధిపతి? ఎవరు అతని సేనాధిపతి? పరిశుద్ధ పాపుగారు. దేవుని యందు ప్రియులారా, పాపుగారి ద్వారా ఈ లోకముపై, ఈ పిశాచములపై ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఓకే, బిషప్ గారి ద్వారా ఈ యొక్క విశాఖ అగ్రపీఠములో, విజయనగరం లేదంటే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో ఇక్కడ క్రీస్తు ప్రభు పక్షమున పనిచేస్తూ యుద్ధము చేసేవారు బిషప్ గారి ద్వారా, పాపు గారి ద్వారా, గురువులు డీకెన్ల ద్వారా, విశ్వాసుల ద్వారా ఆయన ఎప్పుడు కూడా ద మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ యొక్క వాక్యం ఉందే, ఈ ప్రసంగం ఉందే. మీరు అందరూ ఏమనుకుంటారు? ఫాదర్ గారు ఎంత తక్కువగా చెప్తే అంత బాగున్ను, అవునా? ఎంత త్వరగా వదిలేస్తే అంత బాగున్ను. మీరు అందరూ నా వైపు చూస్తున్నారు, నేను ఇటువైపు చూస్తున్నాను. ఇప్పుడు కూడా వస్తున్నారు పూజకి. పూజ ఎన్ని గంటలకి? 8:30, పోనీ 9 వేసుకో. టైం ఎంత అయింది? 10. ఇప్పుడు కూడా వస్తున్నారు గుడికి. మీరేమంటారు? ఇలా పూజ స్టార్ట్ చేసామో లేదో, అలా పూజ అయిపోతే ఎంత బాగున్నో కదా. ఈ ఫాదర్ గారు ఎంత మంచోలో. ఇది మీరు చెప్తుంది కాదు, సాతానుడు చెప్తుంది. ఎస్, ఇట్ ఈస్ డెవిల్, ఇట్ ఈస్ సేటన్. ఏంటంటే గురువులు మాట్లాడకూడదు. నేను అమెరికాలో, నేను చాలామంది మన క్లాస్మేట్స్ గ్యాదరింగ్ అయింది కదా, 25 మందిలో 13 మంది అమెరికాలో ఉన్నారు. నువ్వెందుకు వెళ్ళట్లేదంటే, నేను వెళ్ళను, నేను వెళ్తే నన్ను తరిమి కొడతారు. ఎందుకని? అక్కడ ఆదివారం ప్రసంగం 3 నిమిషాలు చెప్పాలట. 3 నిమిషాలు ఏం చెప్పాలి? 3 నిమిషాల్లో 3 నిమిషాల్లో ఏం చెప్పాలి? మనకు 30 నిమిషాలు సరిపోవట్లేదే. నా వల్ల కాదు బాబు. ఇది ఏంటి? సాతానుడు కుతంత్రం. గురువులు మాట్లాడకూడదు, గురువులు వాక్యం బోధించకూడదు. గురువులు మాట్లాడితే, గురువులు వాక్యం బోధిస్తే ఎక్కడో ఒక మంచి మనసు ఎక్కడో ఉండకపోతుందా? వాడు మారుతాడు. వాడు మారితే వాడి భార్య మారుతుంది. వారిద్దరు మారిపోతే వాళ్ళ పిల్లలు మారిపోతారు. వాళ్ళ పిల్లలు మారిపోతే వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశం అంతా మారిపోతుంది. కనుక వీళ్ళు ప్రసంగించకూడదు, వీళ్ళు మాట్లాడకూడదు. కనుక ఏం చేయాలి? ప్రజల మనస్సుల్లోకి వెళ్ళాలి. ఏం చెప్పాలి? ఈ ఫాదర్ గారు ప్రసంగం ఎప్పుడు మానిపించి నీతి అర్థమవుతుంది అన్నమాట. ఫాదర్ గారు ప్రసంగం తక్కువ చెప్తే బాగున్నే, త్వరగా అయిపించేస్తే బాగున్నే, త్వరగా దుకాణం సర్దితే నాకు ఇంకా మంచిది. 10 గంటలకు పూజ అయిపోతే నాకు ఇంకా మంచిది, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. నాకు సరదా. ఇది యుద్ధం. యెహోవాది. ఇది యుద్ధం. పిశాచితో యుద్ధం, సాతానుతో యుద్ధం. సాతాను చేసేవి బయట పెట్టాలి. సాతాను ఆలోచన ఎలాగుంటే తెలియచేయాలి. సాతాను కుతంత్రాలు ఎలాగుంటే తెలియచేయాలి. సాతాను నీ చేత నీకు తెలియకుండా ఏం చేయిస్తారో నీకు చెప్పాలి. తద్వారా నువ్వు మారుతావేమో, నువ్వు పశ్చాత్తాపడతావేమో, నువ్వు దుఃఖపడతావేమో, వచ్చే వారం త్వరగా వస్తావేమో, వచ్చే వారం సరిగ్గా కూర్చుంటావేమో. ఏం చేస్తున్నారు? ఫాదర్ గారు యుద్ధము చేస్తున్నారు, పాపు గారు యుద్ధము చేస్తున్నారు. తన యొక్క సేవ ద్వారా, దేవుని యందు ప్రియులారా, ప్రసంగాల ద్వారా నిరంతర యుద్ధం. తప్పును ఖండించడం ద్వారా నిరంతరం యుద్ధం. మేము చాలామంది శత్రువులు అయిపోతుంటాం. ఓకే, మేము అక్కడ నిల్చున్నాం అనుకో, మమ్మల్ని ప్రేమగా చూసేవాళ్ళు ఉంటారు,
మమ్మల్ని కోపంతో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకని? ఎవరెవరినైతే తప్పు అని ఖండించామో, నిలదీసామో వాళ్ళందరికీ పీకల వరకు ఉంటుంది మా మీద. కక్కలేక గుక్కలేక ఉంటుంటారు. మరి ఏం చేస్తాం? పీకల వరకు ఉంటుంది, తప్పదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పును ఖండించడం ద్వారా యుద్ధం చేస్తున్నాం. పాపాన్ని ఎత్తి చూపడం ద్వారా యుద్ధం చేస్తున్నాం. జ్ఞాన స్నానం ఇస్తూ సాతానుని వెడలగొడుతున్నాం. అతని హృదయంలో ఉన్నటువంటి సాతానుడు వెళ్ళిపోతూ దేవుని యొక్క ఆత్మ వసిస్తుంది. ఏమవుతుంది? ఆ రాజ్యంలో ఉన్నవాడు ఈ రాజ్యంలోకి వచ్చాడు. సాతాను చేతుల్లో ఉన్నవాడు దేవుని చేతుల్లోకి వచ్చాడు. అర్థమవుతుందా? పాకిస్తాన్లో ఉన్నవాడు ఇండియాకి వచ్చాడు అనుకో, ఎలాగుంటుంది? అలా సాతానుడి చేతిలో ఉన్నవాడు ప్రభుని చేతిలోకి వస్తున్నాడు. పాప సంకేతం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని యందు ప్రియులారా, సాతాను కబంధ హస్తాలలో ఉన్నవాడు ప్రభుని ప్రేమ హస్తాల్లోనికి వస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదము ద్వారా దేవుడు మనలో కొలువై ఉంటున్నాడు కనుక ఇదంతా యుద్ధం. క్రీస్తు ప్రభు చేస్తున్న యుద్ధం, సాతానుడిపై చేస్తున్న యుద్ధం. ఇందులో పాపుగారు, పీఠాధిపతులు, గురువులు, మేమందరం అతని యొక్క సేవకులం. దేవుని యందు ప్రియులారా, ఓకే, యుద్ధం అయిపోయింది. రాజ్యాధికారం, రాజ్యము, రాజ్యాధికారం, యుద్ధం వరకు వచ్చింది. నెక్స్ట్ ఏంటి? అతను యుద్ధములో గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా? ఈజ్ హీ విన్నింగ్ ఆర్ లూసింగ్ ద ఫైట్, ద బ్యాటిల్? గెలిచిన దేవుని యందు ప్రియులారా అది నీ వల్లే, ఓడినా అది నీ వల్లే. యేసు ప్రభు గెలిచినా అది నీ వల్లే, ఓడినా అది నీ వల్లే, మన వల్ల. పాద్రే పియో పునీతునిలో ప్రభు గెలిచాడు. మదర్ తెరేసాలో ప్రభు గెలిచాడు. ఫ్రాన్సిస్ జేవియర్లో ప్రభు గెలిచాడు. అల్ఫోన్స్ ఆఫ్ కేరళ పునీతురాలు జీవితంలో ప్రభు గెలిచాడు. జాన్ మరియ వియానీలో ప్రభు గెలిచాడు. డాన్ బాస్కోలో ప్రభు గెలిచాడు. పునీతులలో సాతానుపై యుద్ధములో ప్రభు గెలిచాడు. బట్ వాట్ అబౌట్ యూ? నీలో, నీ వలన ప్రభు గెలుస్తున్నాడా? నీ వలన ప్రభు ఓడిపోతున్నాడా? చెప్పండి. ఎలాగండి? నా వల్ల ఎలాగండి? నేనేం చేయనండి అంటారా? అయితే ఆలకించండి దేవుని యందు ప్రియులారా. యాక్సెప్టెన్స్ ఆఫ్ టెంప్టేషన్ ఈజ్ రిజెక్షన్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఆఫ్ ద డెవిల్. ఓకే, ఒక సాతాను శోధన వచ్చింది. ఏమని? ఈరోజు పూజకి వెళ్ళొద్దు అని. దానికి నువ్వు ఓకే అన్నావు అనుకో, యేసు ప్రభు ఓడిపోయాడు. సాతాను నువ్వు ఆరాధించావు, సాతాను నువ్వు ఆరాధించావు కనుక యేసు ప్రభు ఓడిపోయాడు. ఓకే, యాక్సెప్టెన్స్ ఆఫ్ టెంప్టేషన్ ఈజ్ వర్షిప్ ఆఫ్ ద డెవిల్. శోధనలను రాణిస్తే, శోధనలకు అంగీకరిస్తే, శోధనలకు ఓకే చెబితే సాతాను నువ్వు ఆరాధిస్తున్నావు, సాతాను నువ్వు గెలిపిస్తున్నావు, నువ్వు సాతాను పక్షాన వహిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, రిజెక్షన్ ఆఫ్ టెంప్టేషన్, శోధనను నువ్వు తిరస్కరిస్తే, తృణీకరిస్తే, ఎదురు తిప్పితే, ఎదురు కొడితే, జయించగలిగితే, దట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ద ఫాదర్, రిజెక్షన్ ఆఫ్ ద డెవిల్. నువ్వు యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు, నువ్వు యేసు ప్రభు బిడ్డవవుతున్నావు, సాతానుడు ఓడిపోతున్నాడు. అదవుతుందా? పాపానికి ఎస్ చెబితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? పాపానికి ఎస్ చెబితే సాతానుడు గెలుస్తాడు ఈ యుద్ధంలో. పాపానికి నో చెబితే ప్రభు గెలుస్తారు, సాతానుడు ఓడిపోతాడు. శోధనలకు ఎస్ చెబితే సాతానుడు గెలుస్తాడు, ప్రభు ఓడిపోతాడు. దా మందు కొడదాందా, మందు కొడదాందా అన్నావు అనుకో, పద 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 వెళ్ళిపోయావనుకో, అర్థం ఏంటి? ప్రభు ఓడిపోతున్నాడు. నీ వలన, నీలో ప్రభు ఓడిపోయాడు, నువ్వు ఓడించేశావు. నీ మూలంగా ఆయన ఓడిపోయాడు. ఆయనకి చేతకాక కాదు, నిన్ను నమ్ముకున్నాడు కనుక, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు కనుక ఆయనకి అపజయం దుష్టుని చేతిలో. అదే నో, నేను ఈ పని చెయ్యను అన్నావు అనుకో,
ప్రభు గెలుస్తాడు, సాతానుడు ఓడిపోతాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక గర్వానికి, స్వార్థానికి, స్వలాభాలకు, కుతంత్రాలకు, కుళ్ళకు, చెత్తకు, పాపానికి, దుర్మార్గానికి నో చెబుదాం. క్రీస్తు రాజును గెలిపిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు రాజును గెలిపించవచ్చా మనం? హలో, గెలిపించవచ్చా? క్రీస్తు రాజును మనం గెలిపించవచ్చు ఈజీగా, సింప్లీ బై సేయింగ్ నో టు ద డెవిల్, ఎస్ టు ద లార్డ్. ఎస్ టు ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చిట్ట చివరిగా మరి ఆయన యుద్ధములో గెలిచాడు కదా, యుద్ధములో గెలిచిన సంపదను పంచుకుంటున్నాడా మనతో? ఎవరితో అయినా? ఎస్, పంచుకుంటున్నాడు. సిలువలో వేలాడుతూ ఆయన సంపాదించింది చూడండి. లూకా శుభవార్త 23-24లో క్షమాపణ. ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. యేసు ప్రభు, ఆ క్రీస్తు రాజు క్షమాపణ అనే బంగారాన్ని, క్షమాపణ అనే తైలాన్ని, క్షమాపణ అనే పరలోక ఐశ్వర్యాన్ని మనపై కృమ్మరిస్తున్నాడు, మనతో పంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, లూకా శుభవార్త 23:43 వచనములో, నేడే నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు, మోక్ష భాగ్యాన్ని మనతో పంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 19:26, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తన తల్లిని మనతో పంచుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, తన దివ్య శరీర రక్తాలను మనతో పంచుకుంటున్నాడు, తన తల్లిని మనతో పంచుకుంటున్నాడు, మోక్ష భాగ్యాన్ని మనతో పంచుకుంటున్నాడు, పాప క్షమాపణ మనతో పంచుకుంటున్నాడు. ఈ క్రీస్తు రాజు యుద్ధములో గెలిచిన సమస్త ఐశ్వర్యాలను మనతో పంచుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ అనుగ్రహాలు, నీతివంతమైన జీవితం, శాంతికరమైన జీవితం, సమాధానకరమైన జీవితం ఆయన మనతో పంచుకుంటున్నాడు. ఇది క్రీస్తు రాజు స్టోరీ, క్రీస్తు రాజు సినిమా. ఓకే, రాజు, ఎస్ ఆయన రాజు. ఆయనకు రాజ్యం ఉందా? ఉంది. హృదయ పరివర్తన చెంది హృదయంలో. 2, ఆయన ఎక్కడుంటే అక్కడ. 3, నీతి ఉన్న చోట, న్యాయం ఉన్న చోట, ధర్మం ఉన్న చోట, సత్యం ఉన్న చోట ఆయన రాజ్యం ఉంటుంది. ఆయనకు అధికారం ఉందా? సర్వలోకాలకు ఆయన పాదాక్రాంతం అయి తీరాలి, అంతే. ఆయన యుద్ధం చేస్తున్నాడా? సాతానుతో, పాపముతో, పిశాచముతో, లోకముతో, శరీరేచ్ఛలతో యుద్ధం చేస్తున్నాడు. గురువుల ద్వారా, పాపుగారి ద్వారా, పీఠాధిపతుల ద్వారా, తిరుసభ ద్వారా, ప్రసంగాల ద్వారా, సప్త సంస్కారాల ద్వారా గెలుస్తున్నాడా, ఓడుతున్నాడా? నా బట్టి ఉంటుంది, నా వలన ఉంటుంది. నేను ప్రభు వైపు ఉంటే ప్రభు గెలుస్తాడు, నేను సాతాను వైపు ఉంటే సాతాను గెలుస్తాడు. నేను ప్రభునికి పో అంటే ప్రభు ఓడిపోతున్నాడు, నేను సాతానుని పో అంటే సాతానుడు ఓడిపోతున్నాడు. నేను ఎవరిని పో అంటున్నాను, ఎవరిని రా అంటున్నాను, దానిని బట్టి ప్రభు విజయం ఉంటుంది. దేవుని యందు ప్రియులు, ఆయన స్వయముగా సిలువలో చేసిన యుద్ధములో తెచ్చిన సంపదలు, క్షమాపణ, మోక్ష భాగ్యం, మోక్షాన్ని తెరవడం. మోక్షం మూసివేయబడింది, మోక్షాన్ని తెరిచాడు, క్షమాపణ ఇచ్చాడు, తన తల్లిని ఇచ్చాడు, తన శరీర రక్తాలను ఇచ్చాడు. పవిత్ర ఆత్మ వస్తుంది, అప్పటి వరకు వేచి ఉండండి అన్నారు కదా, పరిశుద్ధ ఆత్మను మనకి ఇస్తున్నాడు. దేవుని యందు ప్రియుల, సమస్త అనుగ్రహాలను మనతో పంచుకుంటున్నాడు. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ, ఇటువంటి క్రీస్తు రాజ్యములో పాలు పంచుకుందాం. క్రీస్తు రాజును రాజుగా అంగీకరిద్దాం, స్వీకరిద్దాం. ఆయన బాటలో ఆయన బిడ్డలుగా నడుద్దాం. సాతాను కుతంత్రాలను జయిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.